పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో రాజకీయం హీటెక్కింది. ఉండి కూటమి అభ్యర్థి మంతెన రామరాజును మారిస్తే ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రాజీనామా చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. కాళ్ల మండలం పెద్దామిరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. అభ్యర్థిని మార్చవద్దంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సమావేశంలో మంతెన రామరాజు కంటతడి పెట్టారు. కార్యకర్తల నిర్ణయమే తన నిర్ణయమన్నారు. పార్టీ నుంచి ఒక ఆదేశం, ఆ పార్టీలో ఉన్నటువంటి ఆఫీసులో ఒక ఎంప్లాయీ చెప్తే నేను పనిచేశాను. ఏ ఆదేశాలైనా పార్టీ ఇలా చెప్తే పార్టీలో ఉన్నటువంటి ఎవరు చెప్పినా, పార్టీలో ఉన్నటువంటి నర్సాపురం పార్లమెంట్కి సంబంధించి కానీ ఉండి నియోజకవర్గానికి సంబంధించి కానీ వారు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీని పెట్టి చెప్పినా నేను అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. కూడా మీరు అన్ని చూశారు. భవిష్యత్తు గ్యారంటీ కానీ బాబు స్ఫూర్తి కానీ ఆన్లైన్ చేయాలంటే ఎంతో కష్టమైనటువంటి పనులు ఉన్నాయి. అవన్నీ కూడా కార్యకర్తల సహాయ సహకారాలతో చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి, మా యొక్క కార్యకర్తల యొక్క మనోభావాన్ని నేను కనుక్కుంటా, రాబోయే రోజుల్లో వారి యొక్క ఆలోచన మేరకే పనిచేస్తా, వారి శాసనసభ్యుడిగా పోటీ చేయమంటే చేస్తా, వారు చేయొద్దు అంటే విరమించుకోవడానికి కూడా చెప్పారు. అందరి మీద మీరు ఏదైతే నా మీద పెట్టినటువంటి ప్రగాఢ విశ్వాసాన్ని నేను వారికి తెలియజేయడం జరిగా. అంతేకాదు, దాంతోపాటు నా కుటుంబ సభ్యులు కూడా నేను అడుగుతా, రాజకీయాల్లో కొనసాగాల, ఇలాంటి పరిస్థితుల్లో విరమించుకోవాలని అడిగా. ఒక పార్టీ నుంచి ఒక ఆదేశం, ఆ పార్టీలో ఉన్నటువంటి ఆఫీసులో ఒక ఎంప్లాయీ చెప్తే నేను పనిచేశాను. ఏ ఆదేశాలైనా